నంద్యాల గాంధీ చౌక్ వద్ద 4 రోజుల రీలే నిరాహార దీక్షలను వైసీపీ చేపట్టింది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలన్నారు. భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయని చెప్పేసి మనందరికీ రాజీనామా చేయాలి. అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవినీతిని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి యువత అందరూ ఈరోజు తరలి వచ్చి రిలే నిరాహార దీక్షలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఇదేదో ఒక రాజకీయ కార్యక్రమం కాదు, ఒక రాజకీయ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది ముఖ్యంగా మన యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయానికి ఒక గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరిస్తుందే తప్పితే ఎక్కడా కూడా ఇది రాజకీయ భాగంలో, రాజకీయ కారణాల భాగంలో, ప్రణాళికల భాగం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డిఎస్సి ఎంపిక ఎన్ని అవకతవకలకి జరిగాయో మీ అందరూ కూడా చూసినారు. అర్హత లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించుకుంటూ, ఉద్యోగాల్ని అమ్ముకుంటూ, ఎటువంటి స్పోర్ట్స్ లో కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులకి, స్పోర్ట్స్ పట్ల ఆ స్పోర్ట్స్ లో ప్రావీణ్యత లేనటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు దక్కలేదు. ఆ ఉద్యోగాలు దక్కినాయని చెప్పేసి తెలుస్తోంది. ఏదైతే క్రీడాకారులు ఉన్నారో, నిజమైనటువంటి క్రీడాకారులు, ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు మెడల్లు సాధించినటువంటి వ్యక్తులకి ఈ రోజు ఉద్యోగాలు రాలేదు. ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులకి ఈ రోజు ఆందోళన ఎక్కించి ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, యువత అంతా చర్చించుకుంటున్నారు. తమ భవిష్యత్తుతోటి ఆడుకోవద్దని చెప్పేసి ఈ రోజు వాళ్ళు ప్రాధాన్యపడుతున్నా సరే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో చలనం కనపడడం లేదు.